చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 11A అంత లక్కీ నెంబర్ కాదు. చెవి మెలిపెట్టి A38 నేల టికెట్ చూపించారు. గుట్టు చప్పుడు కాకుండా దేశం దాటి పారిపోయి కొలంబోలో దిగి రచ్చ రంబోలా చేస్తూ అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలని సెట్ చేసుకున్నాడో మన సెట్టింగ్స్ మాస్టర్ చెవిరెడ్డి. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవగానే ప్రేమికుల్లా ఎదురుచూస్తున్న ఇమిగ్రేషన్ అధికారులు మా లుకౌట్ సర్క్యులర్లో మీ పేరు ఉందని చెవిలో చెప్పి సరసంగా పక్కకు లాగేశారు. సార్ లిక్కర్ స్కామ్లో మీది హై క్లాస్ సీట్ A38 అని హక్ చేసుకున్నారు. అది ఆంధ్రాలో పోలీస్ స్టేషన్ కాదు కదా. బొంగురు గొంతుకుతో రంకెలు వేసి ఇక్కడ దగ్గరలో మా బాస్ ఉన్నాడు, మీ అంతు చూస్తాం అని అరవడానికి సెంట్రల్ ఇమిగ్రేషన్ టీం కదా మూసుకుని మూలకొచ్చుని పడిగాపులు పడుతున్నాడు. విజయవాడ సిట్ కార్యాలయానికి రావడానికి ఆయన హెలికాప్టర్ ఊహించాడేమో, కానీ రోడ్ మార్గంలో పికప్ చేసుకోవడానికి సిట్ బృందం బెంగళూరుకు ప్రత్యేకంగా బయలుదేరింది. అప్పటి వరకు ఈయన వెయిటింగ్ చేయాలి వెయిటింగ్ హాల్లో. ఆయన చేత సెట్టింగ్ వేయించుకుని ఇన్నాళ్ళు పండగలు చేసుకున్న యలహంక కపుల్ తలకాయ కూర ఉలవచారు బిర్యానీ చేసి క్యారేజ్ అయినా పట్టుకొచ్చి ఇస్తారో లేదో. వైసీపీ హయాంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. 1000 కోట్లకు పైగా సంపాదించి అందులో కొంత ముడుపులను ఎన్నికల వేళ ఉప ఎన్నికల వేళ పంచారట. అబ్బో, ప్రజలకు మందుతో సంపాదించిన డబ్బులే పంచి మహాసేవ చేయాలనే నిష్ఠతో సంకల్పం చేసుకున్నాడేమో. అందుకేనేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38 అయితే ఆయన సన్నిహితుడు వెంకటేశ్వర నాయుడు A34గా చేరాడు. ఈ క్లోజ్ ఫ్రెండ్స్ మద్యం స్కామ్ బంధం భలే గట్టి దెబ్బ. సిట్ అధికారులు ఈ స్కామ్ వెనుకున్న సీక్రెట్ను వెలికి తీయడానికి తిరుపతిలో 2 రోజులు తిష్టవేసి చెవిరెడ్డి గారి గన్మెన్ మదన్ రెడ్డిని కూడా విచారించారు. నేను చనిపోతా, మీ పేర్లు రాసి చనిపోతా అంటూ ఆయన బ్లాక్మెయిల్ డ్రామాలు ఆడాడు. పాపం గన్మెన్కి ఇంత హ్యాంగ్ ఓవర్ వస్తే మరి మెయిన్ బ్రాండ్ అయిన చెవిరెడ్డి గారి డ్రామా 10 రోజులుగా అంతా ఇంత కాదు. ఈ డ్రామా వెనుక పెద్ద కుట్ర ఉందని సిట్ ఆరోపిస్తోంది. బాలాజీ యాదవ్ను నిర్బంధించామన్నది పచ్చి అబద్ధం. మాపై ఒత్తిడి తెచ్చి విచారణను నీరు గార్చాలని చూస్తున్నారని సిట్ అధికారులు గట్టిగా చెప్పారు. మొత్తానికి చెవిరెడ్డి గారి కపుల్ చేతిలో నుంచి అధికారం జారింది. ఇప్పుడు చెవి పట్టుకుని జైలు గేట్లు దాకా తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. మద్యం స్కామ్ దోషులు ఎంతటి వారైనా, వారు ఎంత పెద్దవారైనా సరే చట్టం ముందు నిలబెడతామని సిట్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఇంకొన్ని కిక్కుల నిజాలు బయటపడతాయేమో. ఇంకెంతమంది మందు నాయకులు లైన్లో ఉన్నారో చూడాలి. ఈ లిక్కర్ బ్యాచ్కి సిట్ ఇచ్చే ట్రీట్మెంట్ మామూలుగా ఉండకూడదు. ప్రజా రక్త పిశాచి జాతి ఇది. పెద్దిరెడ్డి బ్యాచ్ గురించి చెవిరెడ్డి బ్యాచ్ చెప్పిందా? చెవిరెడ్డి బ్యాచ్ గురించి పెద్దిరెడ్డి బ్యాచ్ చెప్పిందా? లేదంటే వీరి గూటం కొట్టి పంపించేసిన గురువు A2 విజయసాయిరెడ్డి చెప్పాడా? లేదా లోపల ధనంజయ రెడ్డి నుండి సజ్జల శ్రీధర్రెడ్డి కానీ రాజ్ కసిరెడ్డి కానీ ఉప్పందించారా? చెప్పడం ఇప్పుడే కష్టం. ఏది ఏమైనా మొత్తం మూలాల వరకు నెంబర్లు వేయించుకుని లోపలికి వెళుతున్న అతి పెద్ద లిక్కర్ స్కామ్ ఇది. ముందు మరింత ఉత్కంఠంగా ఉండవచ్చు.